జై శ్రీరామ్. మనకు ఇన్ని రూపాల్లో ఉండే దేవుణ్ణి ఒకే రూపంలో ఎలా చూడాలి? నాకేమో వేరుగానే అనిపిస్తున్నారు. ఇంకా ఏకం చెయ్యాలి అని అనిపించడం లేదు. నీవు అడిగింది చిన్న విషయం కాదు, చిన్న మాట కాదు. అది ఒక రోజులోనూ, ఒక నెలలోనూ, ఒక సంవత్సరంలోనూ, ఒక జీవిత కాలంలోనూ అర్థమయ్యేటటువంటి విషయం కానీ కాదు. కానీ తీవ్ర సాధన ఉంటే ఎవరికి అంత తొందరగా అర్థమవ్వాలో అంత తొందరగా అర్థమవుతుంది అని మా గురువులు చెప్తూ వచ్చారు. ఏకీశ్వరోపాసన అంటే సృష్టి ఒక్కటే. సృష్టి ఏ దేవత పండగ వచ్చినా, ఏ దేవుడి పూజ వచ్చినా, భాషలు వేరైనా, భావాలు వేరైనా, దైవం ఒకటినే పూజిస్తున్నారు భారతీయులంతా కూడా సనాతన ధర్మాన్ని అనుసరించి. ఈ సనాతన ధర్మాన్ని అనుసరించి మనం చెప్పుకోవాల్సింది ఏమంటే, జ్ఞానసిద్ధి పొందినటువంటి ఆప్తులు అంటే ఆగమ శాస్త్రాలు అంటాం కదా, ఆగమ వాక్యము అంటే ఆప్త వాక్యము అని. ఆప్తులు అంటే జ్ఞానం బోధించినటువంటి వారు చెప్పింది జ్ఞానము, సత్యం. వారు చెప్పింది సత్యమే చెప్పారు కనుక వారు ఆప్తులను పడతారు. ఎవరైతే మనతో సత్యంగా, ధర్మంగా, పవిత్రంగా మనకు అన్నీ చెప్తూ ఉంటారో అందరూ ఆప్తులే. ఆప్తులు కాని వాళ్ళు మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటారు, లేదా స్వలాభాపేక్షతో చెప్తూ ఉండొచ్చు. స్వార్థం కూడా లోపల ఉంటుంది. ఇలా అనేక విధాలుగా మానవులు అనేక రూపాల్లో ఉంటారు. ఒక తల్లికి 5-6 మంది బిడ్డలు ఉంటే 5-6 మంది ఒకే తత్వాన్ని కలిగి ఉంటారు. ఒకే ఆలోచనలు వాళ్ళకు ఉండవు. ఉన్నారు అంటే అది రామరాజ్యం. ఎందుకు? శ్రీరామచంద్రుడు తండ్రి మాటకు విలించి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు ఆ సమయంలో అక్కడ లేడు. మళ్ళా వస్తాడు, తెలుసుకొని ఆవేశపడతాడు. తల్లిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. కత్తి కూడా తీస్తాడు ఆయన. కానీ అందరూ వారిస్తారు, తప్పనైనా చేయకూడదని. భరతుడు ఒక మాట అంటాడు తల్లితో, ఏమమ్మా, నేను ఎప్పుడైనా నిన్ను రాజ్యం కావాలని అడిగానా? నీకు చెప్పానా? నా అన్న లేని రాజ్యం నాకెందుకు? నా అన్న పరిపాలన లేనటువంటి ఈ రాజ్యం నేను ఉండను. ఎందుకంటే తెలుసు ఆయనకి శ్రీరామచంద్రుడి పరిపాలన అంటే ఏమిటో, శ్రీరాముడు అంటే ఎవరు తెలుసు ఆయన భరతుడు. కనుక ఆయన ఆవేశంతో ఆ మాట అంటాడు. అని ఆయన అక్కడ తాగలేదు. నేరుగా రామచంద్రుని వెతుక్కొని వెళ్ళి పాదాల మీద పడి, అన్నా, నేను లేకపోవడం అక్కడ జరిగింది, నీవు మరలా రాజ్యానికి రా అంటే శ్రీరామచంద్రుడు, తమ్ముడు, లేదు, ధర్మం తప్పకూడదు మనం ఎప్పుడు. నేను ధర్మం తప్పను. కనుక నీవు పరిపాలిస్తే ఒకటి, నేను పరిపాలిస్తే ఒకటి. ఏం లేదు నాయన, నువ్వే వెళ్ళి పరిపాలించు, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రజల కష్ట సుఖాలు మాత్రం తప్పకుండా పట్టించుకో. ప్రజలను కష్టాలు సుఖాలు పట్టించుకోకుండా వదిలేస్తే అతను రాజు కాదు, పరిపాలకుడు కాదు. అటువంటి వాళ్ళు హీన చరిత్రులుగా మిగలబడతారు. కనుక నేను వెళ్ళి ధర్మ పరిపాలన చేయి తండ్రి అంటాడు శ్రీరామచంద్రుడు. కానీ భరతుడు వినడు. ఎందుకు వినడు? అన్నదమ్ములంటే అలా ఉండాలి. అది మనకు శ్రీరామావతారం తెలుసుకోవాల్సిన సత్యం. అందరి మధ్యలో ప్రేమానురాగాలు అన్నీ కూడా సమానంగానే ఉంటాయి. శ్రీరామావతారం తేడాలు ఏమి ఉండవు. అప్పుడు ఏం చేసిన భరతుడు, అన్న, నువ్వు నా తండ్రి లాంటివాడు, నిన్ను కాదని నేనేం చేయలేను, కానీ నీ మాట గౌరవిస్తాను, నీ మాటని విలువిస్తాను, కనుక నేను కూడా నా మాటకి మీరు విలువ ఇవ్వాలి అంటాడు. చెప్పు తమ్ముడు, ఏం చేయాలి చెప్పట్టు. నీ యొక్క పాదుకలు, ఆ పాదుకలను పెట్టి మీ పేరు మీదుగా నేను పరిపాలన చేస్తానంటాడు. అంటే పాదుకా పట్టాభిషేకం అన్నమాట. శ్రీరామచంద్రుడు ఇంకా మొదలు చెప్పలేడు, ఎందుకు? ఆయనకి మాట ఇచ్చాడు కనుక తన పాదుకల్ని ఇస్తాడు. ఈ పాదుకల్ని తీసుకెళ్ళి ఆ యొక్క రామచంద్రుడు కూర్చున్నటువంటి సింహాసనం పెడతాడు. పెట్టి ఇది శ్రీరామచంద్రుడే అని అందరితో అంటాడు. అందరూ జై శ్రీరామ్ అంటారు. అన్న పేరును అతను పరిపాలిస్తాడు. అంటే రామరాజ్యంలో ఇలా బంధాలు అనుబంధాల మధ్యలో అనేకం ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అలా ఉండవు, తీరులు మారుతూ ఉంటాయి. కనుక మనం ఆలోచించాల్సింది ఏమంటే, భగవంతుని ప్రేమించడం, పూజించడం, ఆరాధించడం అనేది
అతి ముఖ్యమైనటువంటి అప్పుడు నీవు అడిగింది ఏకేశ్వరోపాసన. ఏకేశ్వరోపాసన దానివల్ల ప్రయోజనం ఏమన్నావు. ఇప్పుడు నీకు అక్కడ ఒక ఉదాహరణ చెప్పాను. ఏం చెప్పాను? శ్రీరామచంద్రుడు కానీ, లక్ష్మణుడు కానీ, శత్రుఘ్నుడు కానీ అందరు ప్రజలు కూడా, రామరాజ్యంలో ఉన్న ప్రజలందరూ రాముడు పోతుంటే కన్నీళ్ళు పెట్టుకున్నారు. వనవాసం పోతుంటే పాదాల మీద పడి నమస్కరించారు, అల్లాడారు, పొల్లాడారు, దొడ్లాడు. పోవద్దు తండ్రి అన్నారు. శ్రీరామచంద్రుడు తండ్రి మాటను గౌరవించుట నా యొక్క బాధ్యత అని గట్టిగా ఒకే మాట అన్నాడు. నా తండ్రికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నా తండ్రి మాట ఇచ్చి తప్పడం అనేది నాకు బాధ. నేను మాట ఇవ్వలేదు, కానీ తండ్రి ఇస్తే ఒకటే, బిడ్డ ఇస్తే ఒకటే. కాదు కదా. అలాంటి నేను నా యొక్క తండ్రిని మాట వినాలి అనే ఉద్దేశంతో రామచంద్రుడు వెళ్తూ ఉంటే ఎంతమంది ప్రార్థించినా ఆయన ధర్మపరుడు కనుక, ధర్మాన్ని ఆచరించాలి కనుక వెళ్ళిపోయాడు. అలా ఇప్పుడు ఏకేశ్వరోపాసన నీకు ఇక్కడ అర్థమై ఉండాలి. ఏమర్థమైంది? ధర్మం ఒకే రీతిలో ఉంటుంది. ధర్మం అనేది ఎవరి ధర్మం ఎలా ఆచరించాలో, ఎన్ని రకాలుగా ధర్మాలు ఉన్నా ధర్మం అనే పేరు ఒకటే. దాన్ని ఏమంటాము? ధర్మము అంటాం. అంతకంటే వేరే పేరు పెట్టం దానిని అలా ఆచరించాం కనుకే శ్రీరామచంద్రుడు ఆదర్శవంతుడయ్యాడు. పరమాత్ముడుగా ప్రతి ఊరిలో వెలిసి ఉంటాడు. సీతాసమేత శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, హనుమంతుడు. ఇది ఏకేశ్వరోపాసన ఉంటే ఈ విధంగా ఈ యొక్క భూతలం అంతా మారిపోతుంది. అందరిలో అలాంటి తత్వం ఉంటే అందరి మంచి చూడాలని, అందరి ఆనందాన్ని చూడాలనుకునే ప్రతి ప్రభువు కూడా రామరాజ్యంలో నిర్మించినట్లే అనుకోవాలి. ఇది నాయన ఏకేశ్వరోపాసన వల్ల నీవేమీ అంటున్నావు. మన ధర్మం ఏం చెప్తుంది? భగవంతుడు సృష్టించబడిన సృష్టి యావత్తు దైవస్వరూపమే అని భావించాలి. రాయి అయినా, చెట్టు అయినా, పుట్టైనా, ఏదైనా. అందుకే మనం అన్నింటినీ పూజిస్తాం. ఇది మన జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం. గంగా నదులకు అన్నిటికీ పవిత్రమైన పేర్లు, దేవతలకు అందరికీ పవిత్రమైన పేర్లు. పవిత్రత అనే మాట ఏదైతే ఉందో అది దేవత పేర్లు, దైవం పేర్లు ఉంటాయి. దాన్ని మనం జపించినా, తపించినా, ఆనందించినా అక్కడ దైవత్వం యొక్క జ్ఞానం మనకు సిద్ధిస్తుంది. ఎందుకు? అది మంత్రం. అది ఓం నమ శివ పంచాక్షరి మంత్రం, ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం, జగన్మాత త్రిమూర్తి తత్వం, ఇవన్నీ మంత్రాలే. దైవానికి అనుసంధానించబడినటువంటి వారికి చెప్పుకున్న పేర్లన్నీ కూడా మంత్రాలే. మన మంత్రం అంటే ఇంకేదో యంత్రతంత్ర మాయాజాలం, ఇంద్రజాలం అనుకుంటాం. కానే కాదు. దైవం పేరు చెప్పుకుంటానే మనలో ఉండేటువంటి అజ్ఞానం వెళ్ళిపోతుంది, జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ఇలా వెలగడమే మనకు ఆనందాన్ని ఇస్తుంది. అది గమనించాలి. అది ఎలా ఊహించాలి? అప్పుడు నీవు ఏ దేవతనైనా ఆరాధించు, ఏ దేవతనైనా పూజించు. నీకు ఒక మాటలో చెప్పాలి కనుక ఒకే ఒక మాట చెప్తాను. ద్వాపర యుగం అనేది ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చింది. ద్వాపర యుగము సంపూర్ణ పరిపూర్ణ జ్ఞానానికి మారు రూపం. ధర్మరాజు పరిపూర్ణ ధర్మానికి. ఇలా అందరూ. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు ఆయన అవతారం ధరించి ఏం చేశాడు? యుద్ధరంగంలో అర్జునుడికి మాత్రమే చూపించాడు. ఏంటది? విశ్వరూపము. విశ్వరూపం అంటే అర్థమేమి? నువ్వు చూసావు ఎప్పుడైనా అని అడిగాడు. చూశాను గురువుగారు. అయితే ఏమిటి అందులో విశేషం అంట? నీవు విశ్వరూపాన్ని చూసి ఉంటే ఆ దృశ్యాన్ని ఈ విశ్వంలో ఉన్న సమస్త దేవతలు ఆయనలోనే కనబడతారు. సమస్త సృష్టి అంతా ఆయనలోనే కనబడుతుంది. అందువలనే మనకు జ్ఞానం వస్తుంది. మన మనసులో ఒకే లక్ష్యం ఉండాలి. వివేకానంద స్వామి చెప్పేది అదే. ఏకేశ్వరోపాసన చెయ్యండి, మీ జ్ఞానం 10 రెట్టింపై పెరిగిపోతుంది. ఏకసంధాగ్రాహులు అవుతారు అంటాడు. అంటే ఏకసంధాగ్రాహి అనే మాటకు అర్థం
అనేక మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకుండా పోయి ఉండొచ్చు పిల్లలకి, ఈ కాలం వాళ్ళకి. ఏకసంధాగ్రాహి అంటే ఒక విషయాన్ని అనుసంధించబడి, మన మనసుకు దాంతో అనుసంధించబడి గ్రహించినప్పుడు అది వెంటనే మనలో జీర్ణించుకుపోతుంది. దేని విషయాన్నైతే మనం అనుసంధించబడతామో, అనుసంధించడం అంటే ఏమి, దాంతో కలిసిపోవడం. ఇప్పుడు విల్లమ్ములుంది, విల్లుకి అమ్ము ధరిస్తే అమ్మునంటే బాణము, దాన్ని ధరించినప్పుడే దాన్ని ఏమని పిలుస్తాము, సంధించినాడు అంటాం. ఏం సంధించినాడు, బాణాన్ని సంధించాడు. ఒక విల్లుకి, ఒక ధనస్సుకి ఒక అస్త్రాన్ని సంధించాడు. సంధించడం వల్లే అక్కడ ప్రయోగం జరిగింది. కనుక మనం సంధానం చేయాలంటే మనకు ఒక పవిత్రమైనటువంటి భావన లోపల ఉండి ఆ పవిత్ర నెలకొని ఉన్నప్పుడు ఏకసంధాగ్రాహి అనేది అర్థమవుతుంది. అంటే ఒకసారి విన్నా, ఒకసారి చూసినా, ఒకసారి తెలుసుకున్నా అలాగే ఉండిపోతుంది, ఇంకా అది ఎక్కడికి పోతుంది. అలాంటిది రావాలి అంటే, అలాంటి జ్ఞానం రావాలంటే భగవంతుడు ఒక్కడే. ఎన్ని రూపాలున్నా భగవంతుడు ఒక్కడే. ఎన్ని మాటలున్నా అది మాటే అనబడుతుంది. ఎన్ని పాటలున్నా అది గానమే అనబడుతుంది. నాట్యాల్లో ఎన్నో రకాలున్నా అది నాట్యమే అనబడుతుంది. నీవన్నీ తరచి చూడు, అన్నీ ఒకటిగానే కనబడతాయి అని చెప్పగానే ఆ వ్యక్తి సంతోషించాడు. ఓం నమో వెంకటేశాయ నమః. అజ్ఞానినా మయా దోషాన్ శేషాన్ విహితాం హరే. క్షమస్తత్వం క్షమస్తత్వం శ్రీశేషశైలశిఖామణి. ఈశానాం జగతోస్య వెంకటపతి విష్ణుం పరాం ప్రేయసిం తద్వక్షస్థల నిత్యవాసరసికాం సంబద్ధినిం పద్మాలంకృత పాణిపల్లవయుగాసనం పద్మాసన ప్రియం వాత్సల్యాది గుణోజ్వలం వందే జగన్మాతరం.